ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ దేవి ప్రసాద్ గారు. రైట్గా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయితే జల దోపిడీ జరిగిందో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాటి ఉమ్మడి పరిస్థితులే మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆందోళన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పోతిరెడ్డి పాడు ద్వారా ఎట్లయితే కృష్ణమ్మను ఒడిసిపట్టారో, కృష్ణమ్మని ఎట్లయితే తరలించుకు వెళ్లారో ఆంధ్ర ప్రాంతానికి, ఇవాళ మళ్ళీ గోదావరి కూడా అదే గండం పొంచి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో గోదావరి బనకచెర్ల లింక్ ద్వారా ఏకంగా గోదావరిని మొత్తం తరలించుకునే కుట్ర జరుగుతోంది. వరద మాటున ఏకంగా మళ్ళీ జల కుట్రలు మొదలయ్యాయన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. రైట్ దేవిప్రసాద్ గారు, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళా ఎట్లా కనిపిస్తున్నాయి? జల దోపిడీని ఎట్లా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది? జల దోపిడీకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా తెరతీసింది? ఎంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు శుభోదయం. మీరు అన్నట్టు సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు నీటి వనరులో జరిగినటువంటి అన్యాయం, ముఖ్యంగా కృష్ణాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, గోదావరికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పాలకులు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, సమైక్యాంధ్ర నాయకులకు దాసోహం కావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సినటువంటి నీటి వాటా దక్కలేదనేది తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఒక పెద్ద ఎత్తున ఒక నీటి ఉద్యమమే జరిగిందనేటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా సరైనటువంటి రీతిలో మనకు కేటాయింపులు జరగలేదు. మనకు ప్రాజెక్టులు కేటాయించినటువంటి వాటిని కూడా సరైనటువంటి రీతిలో వినియోగించుకోక, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంత రైతాంగానికి నోట్లో మట్టి కొట్టినరు సమైక్యాంధ్ర పాలన. కాబట్టి స్వరాష్ట్రంలో మన వాటాను మనం సరైనటువంటి రీతిలో దక్కించుకోవాలని కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో వారు ఈ నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి గోదావరికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని ఇవాళ మొత్తం 1 కోటి ఎకరాల మాగానికి పరోక్షంగా ప్రత్యక్షంగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం ఒకవైపు చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లాగే కాకతీయ మిషన్లను, చెరువులని మనం తీసుకొని వాటిలో నీటిని నిల్వ చేసుకోవడం జరిగింది. అట్లాగే కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు డిండి కావచ్చు, మిగతా ప్రాజెక్టులు గతంలో అసంపూర్తిగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకొని నీటిని ఒడిసిపట్టేటువంటి ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత సంగమేశ్వర ప్రాజెక్టు పేరు మీద రాయలసీమలో కట్టేటువంటి వాటి మీద సీరియస్గా మనం ప్రతిఘటన చేసి కోర్టులకు పోయి, నేషనల్ ట్రిబ్యునల్కి పోయి వాటిని ఆపిచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. మళ్ళీ ఇవాళ ఏమవుతుంది అంటే, అప్పటి నుంచి కూడా కేవలం తమిళనాడుకు నీళ్ళు ఇస్తామనేటువంటి పేరు మీద ఆ రోజు దాన్ని ఉపయోగించుకొని నీళ్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. పోతారెడ్డి పాడు దగ్గర ఉన్నటువంటి వెంటును కూడా రకరకాలుగా చేసి ఒక పెద్ద యుద్ధం జరిగినటువంటి సందర్భం చూసాం. ఈరోజు కూడా ఈ బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించి కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాలు చెప్పాం. ఇవాళ జీబీ లింక్ పేరు మీద కూడా ఇవాళ అక్కడి నుంచి 3000 టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతుందని ఇవాళ ప్రజలందరూ కూడా, రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వెలుబుస్తూ ఉంది. ఇటువంటి ఎప్పుడైతే గోదావరి ఈ బనకచెర్ల ఈ లింక్ అని అనుకున్నప్పుడు, సో అప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇక్కడ ఉంది, అప్పటి నుంచే ఎట్లా అప్రమత్తం కావాలి? అవసరం ఉంది నిజంగా దానిపైన దృష్టి సారించలేదా, పట్టించుకోలేదా? ఎందుకు ఈ పరిస్థితి దాకా ఇప్పుడు వచ్చింది? ఇప్పుడు రాజేష్ గారు తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం తనలాడి, తెలంగాణ కోసం త్యాగాలు చేసి, తెలంగాణ అంటేనే ప్రజల ఆకాంక్షని ఓన్ చేసుకునేటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలనలో లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తతంగం. ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వారు పాదయాత్ర కూడా చేసినారు ఈ నీటి వాటాలకు సంబంధించి కూడా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేరు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే వాళ్ళ సహచరుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి మరి ఎక్కడ సహచరునికి వ్యతిరేకంగా పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భావనతో ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ ప్రయోజనాలనే ఆంధ్రకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నదనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే మనం ప్రత్యేక ట్రిబ్యునల్ కావాలని మనం ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నాయి. ఒకవేళ నీటి వాటాను తరలిస్తే అదే రేషియోలో కూడా మళ్ళీ ఇవ్వాలనేటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా వరద జలాలు అనేటువంటిది బచావత్ ట్రిబ్యునల్లో కేటాయింపు లేవు. ఇలా వరద జలాల పేరు మీద టీఎంసీలన్నీ వేస్ట్గా పోతున్నాయి, సముద్రంలో పోతున్నాయి, దాన్ని ఒడిసిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఒక బూటకపు ప్రచారం ద్వారా, బూటకపు ప్రతిపాదనల ద్వారా ఇవాళ మొత్తం నీటిని కూడా తరలించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది తెలంగాణకు ఒక తీరని నష్టంగా 2003లో
ఆర్డిఎస్ కెనాల్ సాధనకు జోగులాంబ ఆలయం దగ్గర నుంచి గద్వాలకు కేసీఆర్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిండు. ఎందుకు అంటే మన నీటి వాటాకు మనకు కావాలి, మన నీటిని మనం వినియోగించుకోకపోవడం వల్ల తెలంగాణ ఎంత నష్టపడ్డది, ఘోషపడ్డది, నీళ్ళకి ఇబ్బంది పడ్డది. మహబూబ్ నగర్ లాంటి జిల్లా అయితే మొత్తం వలసలకు ఒక ప్రధాన కేంద్రంగా మారిందనేటువంటి విషయాన్ని తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండు. అట్లాగే వచ్చిన తర్వాత కూడా వాటిని ఒడిసిపెట్టుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసి ఆపినందువల్లే తెలంగాణ సాధన లక్ష్యము, దాని ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. సో ఆ మూడిట్లో కూడా ఫస్ట్ మనం మాట్లాడుకునేది నీళ్ల గురించి. సో ఆ నీళ్లను పరిరక్షించుకోవాలి, నీళ్లను కాపాడుకోవాలి, ఆ నీటి ప్రతి బొట్టుని తెలంగాణ రైతాంగానికి లేదా ప్రజలకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్ మీద ఉద్యమం నిర్మాణం ఎట్లా సాగింది, తర్వాత పరిపాలనకు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రి నేతృత్వాన ఎట్లా హక్కులు కాపాడబడ్డాయి, ఏ రకంగా నీటిని ప్రజలకు అందించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రాజేష్ గారు నీటి వాటాకు సంబంధించి కృష్ణా బచావత్ ట్రిబ్యునల్ గురించి, బచావత్ ట్రిబ్యునల్ మీద కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి నిపుణులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు కానీ అనేక రకాలైనటువంటి భయాలు ఉండడం వల్లే మా కేటాయింపులు మాకు సరిగ్గా రాలేదు అనేటువంటి విషయాన్ని మేము అదే రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు కానీ మిగతా అనేక మంది కూడా ఆ రోజు ప్రస్తావించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అసలు ట్రిబ్యునల్ కేటాయింపులోనే అన్యాయం జరిగింది. ఒకవైపు ప్రాజెక్టులకు అనుమతి లేకుండా విచ్చలవిడిగా రాజశేఖర రెడ్డి కాలంలో అనేక ప్రాజెక్టులు కట్టి కృష్ణాకు సంబంధించినటువంటి నీటిని తరలించి కేటాయింపులు లేకున్నా కూడా ప్రాజెక్టులు కేటాయింపు చేసి విభజన సందర్భంగా ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి కాబట్టి వాటికి కూడా కేటాయింపులు అడిగేటువంటి ఒక దుస్థితి మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఇవాళ ఈ కేటాయింపుల మీద ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జీబీ లింకుకు సంబంధించి ఆనాడు కేసీఆర్ గారు ఎట్లయితే సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నాడో, కోర్టులకు పోయిండో, ట్రిబ్యునల్ దగ్గరికి పోయిండో, కేంద్ర ప్రభుత్వం దగ్గర మన నిరసనలు ఎట్లయితే తెలిపినామో ఇవాళ డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయకుంటే ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ గారు, మరొకసారి పోతిరెడ్డి పాడుగా మారబోతుంది గోదావరి అనేది. సో వనకచర్ల గోదావరి లింక్ ద్వారా ఎట్లా గోదావరి నది ఎఫెక్ట్ కాబోతోంది, గోదావరి ఏ రకంగా అక్రమంగా తరలించుకునే ప్రయత్నం జరుగుతోంది, ఆ ప్రయత్నాలు ఎట్లా మొదలైనాయి, ఇటువంటి దశలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండి ఎట్లా హక్కుల్ని కాపాడబడాల్సినటువంటి అవసరం ఉంది? స్పష్టంగా ఈరోజు మనం నీళ్ళ గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ అస్తిత్వం పోరాటం ఏంటంటే మా నీళ్లు మాకే కావాలని, మా భూములు ఆ నీళ్లతో తడవాలనేది మన ఆలోచన మొదటి నుంచి కూడా. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా గతంలో జరిగింది కూడా అదే. సో ఏ నీళ్ళ గురించి అయితే మనం దాదాపు 2-3 దశాబ్దాలు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాము. గతంలో కూడా నీళ్లు దోపిడీ చేస్తాంటనే కదా పోరాటం అంతా జరిగింది కూడా. సో ఎందుకంటే అందు గురించే ఆ టైంలో కేసీఆర్ గారు ఒక పిలుపునిచ్చారు. అంటే మడమతోని మడి నింపాలి అని. అంటే మడమతో ఇట్లా మెది దొక్కితే మడి నిండిపోవాలి, మెద దొక్కితే మడి బారిపోవాలనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినప్పుడు. ఎందుకు ఇచ్చిందంటే అంత నీళ్లు అంటే ఇప్పుడు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఆదిలాబాద్లోనే దాదాపు 5 నదులు ఉన్నాయి దాదాపు గోదావరికి ఉపనదులుగా. సో వీటన్నిటిని కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మా నీళ్లు మాకే కావాలా, మా నిధులు మాకే కావాలనే లైన్ ట్యాగ్ మీదనే పోయింది. ప్రధానంగా ఏంది, తెలంగాణ ప్రాంతం దాదాపు 80% పైన ప్రజలు రైతులు భూమి ఆధారం మీద పడే రైతులు. కాబట్టి నీళ్ళే ప్రధానమైన ఆ రోజు ఆత్మహత్యలు కావచ్చు, నీళ్లు లేక కడుపు పట్టుకొని బొంబాయి, దుబాయి, మస్కట్ ఎందుకు పోయినరు? నీళ్లు లేకనే. ఎక్కడి నుంచి పోయినరు వీళ్ళందరూ కూడా? మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం నుంచే పోయినరు. నిజామాబాదు, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ఈ ప్రాంతం నుంచి పోయినరు. వాళ్లకు కూతపెట్టు దూరంలో గోదావరి ఉన్నది. మరి కూతపెట్టు దూరంలో ఉన్న నీళ్ళు ఎందుకు రాలేదు అంటే ఈ నినాదంతోనే ఆ రోజు చైతన్యమై తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్లలో అద్భుతంగా కాకతీయులు నిర్మించిన చెరువులను మంచిగా చేసుకొని మనకు ఇప్పుడున్న మంత్రి గారే మొన్న చెప్పాడు ఒకటి ఎగ్జాంపుల్. ఏమన్నాడంటే ఆయన 1,64 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది ఒడ్లు మేము కొంటున్నామని చెప్పిండు. ఆయన పాజిటివ్ లైన్లో మనం తీసుకోవాలి, మంచి ఆలోచన. ఎందుకు అంటే ఈరోజు 2014 కంటే ముందు 64,68 మెట్రిక్ టన్నులు ఉన్న ఒడ్ల ధాన్యము ఒక 10 ఏళ్ల తర్వాత 1,64 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎట్లా పడింది? మొక్కజొన్న వేరు,
పసుపు వేరు, కానీ వరికి ఏంటంటే మొత్తం నీళ్ళే కావాలి. వాటర్ సోర్స్ మనం వ్యవసాయదార కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి 24 గంటలు 3 నెలలు 90 రోజులు నీళ్ళే కావాలి. లాస్ట్ ఒక వారం ఆరబెట్టుడు తప్ప మిగతా మొత్తం నీళ్ళు కావాలి. అంటే అంత నీళ్లను తెలంగాణ గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అంత ఉత్పత్తి ఈరోజు మనకు కనిపించింది. ఇప్పుడు పోతిరెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినారు, అన్ని పార్టీలు చేసినాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఉంది, ఉద్యమకారులు పోరాటం చేసి మరో నీళ్ళ దోపిడీ ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కదా, మనకు కొత్త ఏం కాదు కదా. ఆయన మళ్ళీ పోతిరెడ్డి పాడుకు పొక్కబెట్టి ఎట్లా నీళ్ళు ఎత్తుకపోవాలనే ఉపాయం వేసుడు తప్ప గతంలో కేసీఆర్ అని చూస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఏంటంటే మళ్ళీ ఒక నీటి దోపిడీకి ప్లాన్ జరుగుతుంది. గతంలో నాగార్జున సాగర్ పైన కట్టకుండా కింద కట్టినరు, ఇదంతా సమైక్య పాలనలోనే కదా జరిగింది. ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఎందుకు వేర్పాటు పాదం వచ్చిందంటే మాకు నీళ్లు లేవు, నీ గోదావరి. అందుగురించి 10 ఏళ్ల తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడే చెప్పిండు కదా ప్రతిపక్షంలో, అక్కడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుంది. ఎట్లా వచ్చింది, అట్లా వచ్చింది, ఉట్టిగానే వచ్చిందా? ఉట్టిగానే రాలే కదా. మరి అంతకుముందు అక్కడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ 20 ఎకరాలు వచ్చింది. 10 ఏళ్ల తర్వాత ఇక్కడ 1 ఎకరం అమ్మితే ఆడ 10 ఎకరాలు ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ నీళ్ళు ఇచ్చిండ్రు, మంచి పెట్టుబడి వచ్చింది, మంచి నాణ్యమైన కరెంట్ వచ్చింది. కాబట్టి భూమికి వాల్యూ పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. ఎప్పుడైనా ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఆ వస్తువుకు వాల్యూ పెరుగుతుంది. భూమికి ఉత్పత్తి పెరిగింది కాబట్టి వాల్యూ పెరిగింది. ఇది అర్థం చేసుకోవాలి. నీళ్ల దోపిడీ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, మరో పోరాటానికి సిద్ధపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగానైతే ఇక్కడ నీటి దోపిడీ జరిగిందో అప్పుడు తెలంగాణ నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి ఏ రకంగా తరలించుకు వెళ్లారో మళ్ళీ అటువంటి కుట్రలే మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు జీబీ లింక్ ద్వారా ఏకంగా గతంలో కృష్ణమ్మను మొత్తం తరలించుకుపోయారు, కానీ ఇవాళ మళ్ళీ అదే స్థితి గోదావరమ్మకు రాబోతుంది. గోదావరిని కూడా చెరబట్టే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. అది బనకచర్ల గోదావరి లింక్ ద్వారా. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా అయితే ఇక్కడ నీటి వనరులు, తెలంగాణ నీటి వనరులు ఏ రకంగా అయితే హరించబడ్డాయో, ఎట్లా అయితే తరలించబడ్డాయో, అప్పుడు కృష్ణమ్మను ఎట్లా పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు అక్రమంగా తరలించుకెళ్లారో మళ్ళీ అదే పరిస్థితి గోదావరమ్మకి వచ్చింది అనేటువంటి ఆందోళన సాగునీటి రంగ నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అది కూడా గోదావరి బనకపల్లి లింక్ ద్వారా. సో అట్లా అంటే జీబీ లింక్ ద్వారా మళ్ళీ గోదావరమ్మను కూడా చెరపట్టబోతున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం చూస్తుంది తప్పించి, ఏదో చర్యలకు ఉపక్రమిస్తుంది తప్పించి వాటిని కాపాడే ప్రయత్నం, వాటిని నిలువరించే ప్రయత్నం, తెలంగాణ హక్కులను, నీటి వనరుల్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం జరగట్లేదు. అది బనకచెర్ల ద్వారా గోదావరమ్మను అక్రమంగా తరలించకపోతున్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనవన రంగ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మనకు ఫోన్లో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. ప్రకాష్ గారు, గతంలో ఏ రకంగానైతే పోతిరెడ్డి పాడు ద్వారా వరద జలాల పేరున ఎట్లా అయితే అప్పుడు కృష్ణమ్మ దోచుకెళ్ళబడిందో ఇప్పుడు గోదావరమ్మ కూడా అదే పరిస్థితి వచ్చింది, బనకచెర్ల గోదావరి లింక్ ద్వారా అనేది. సో ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? సో దీన్ని కాపాడే ప్రయత్నం ఎట్లా సాగాలి? ఇది కనుక జీబీ లింక్ ద్వారా మొత్తం గోదావరమ్మ తరలించుకుపోతే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పాల్సి వస్తుంది రాజేష్. అక్కడున్న దేవిప్రసాద్ గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. ఇది మొదటి నుంచి కూడా ఏంటంటే కృష్ణానది మీద ఒత్తిడి ఎక్కువగా ఉండే, అంటే అవసరాలు ఎక్కువ ఉన్నాయి, నీరు లభ్యత తక్కువగా ఉంది, నీటి లభ్యత. అందుకని ఏంటంటే ఈ పోతిరెడ్డిపాడు ప్రత్యేకంగా దాన్ని ముందేమో తక్కువ 11,500 క్యూసెక్లకే తవ్వారు. తర్వాత మళ్ళొక 5-6 టీఎంసీలు దోచుకుపోవడానికి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రణాళిక వేశారు. సార్ అది శ్రీశైలం రిజర్వాయర్ విషయం చూసినట్లయితే అది కేవలం విద్యుత్ ఉత్పాదనకే తప్ప అది సాగునీటి ప్రాజెక్టు కానే కాదు. కానీ నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి నెహ్రూతో అంతకుముందు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు అయితే బచావత్ ట్రిబ్యునల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బచావత్ ట్రిబ్యునల్ రెండింటి మీద బచావత్ ట్రిబ్యునలే ఉంది, గోదావరి మీద, కృష్ణ మీద. అయితే కృష్ణా నదిలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక్క చుక్క నీటిని కూడా సాగు కోసం వాళ్ళు కేటాయించలేదు. అయినా కూడా ఈ గత 50 సంవత్సరాలలో ఆ పోతిరెడ్డిపాడు ద్వారా, తర్వాత ఇతర ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతుల పథకం అనేది మొదలుపెట్టి ఈ కృష్ణా నదిని మొత్తాన్ని మళ్లించే ప్రయత్నము జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆయన పీరియడ్ లో జగన్ మొదలు పెట్టాడు రాయలసీమ ఎత్తిపోతుల పథకం. రాజశేఖర రెడ్డి ఏమో పోతిరెడ్డిపాడు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఆ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్ వెళ్తున్నా చదువుతున్నాడు. ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే గోదావరి నదికి వచ్చినప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్ శిరోధార్యం. అయితే కృష్ణా మీద మళ్ళీ ఈ అన్ని రాష్ట్రాలు ఆందోళన చేయడంతో ఇంకొక కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. మెయిన్ గా టీఆర్ఎస్ యొక్క ఒత్తిడి అప్పుడు
పనిచేసింది. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో నేను, విద్యాసాగర్ రావు గారు, కడియం శ్రేయర్ గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా అంతకుముందు ఉండేది. ఆ టైంలో ఒత్తిడి తెచ్చి మేమేం చేసామంటే కొత్త ట్రిబ్యునల్ వేయాల్సిందే, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి చేశాం. ఇప్పుడు గోదావరి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉన్నది అనేది ఇప్పుడైతే మాట వాస్తవమే, కానీ ఎప్పటికీ ఉంటుంది ఆ సర్ప్లస్ వాటర్ అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే గతంలో మనం అనుకున్నాం కృష్ణాలో కూడా మనకేం ప్రాబ్లం లేదనుకున్నాం, ఏది 1960s లో 51-60 ఆ ప్రాంతంలో. ఇప్పుడు గోదావరి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు సర్ప్లస్ వాటర్ ఇప్పుడు కనబడుతున్నా కూడా భవిష్యత్తులో సర్ప్లస్ వాటర్ ఉండదు అనేది స్పష్టం. మనం ఈ ప్రాణహిత నీటి మీద ఆధారపడి మేడిగడ్డ, ఈ అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కట్టుకొని దాదాపు మనం 200 టీఎంసీల వరకు రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణతో సస్యశ్యామలం చేసుకోవాలని ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇంకా కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దగా వాటి మీద పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా క్లియరెన్స్ రావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. మన గోదావరిలో ఉన్న వాటర్ 965-66 టీఎంసీలు. 965-66 టీఎంసీలలో మనము సమైక్య రాష్ట్రంలో వాడుకున్నాయి 400 టీఎంసీలు కూడా లేవు. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల్లో మనం వేసిన ప్రణాళికలు కానీ, మనం మొదలుపెట్టిన పనులు కానీ, మనం పూర్తి చేసిన కాళేశ్వరం నిర్మాణాలు కానీ, వీటన్నిటి ద్వారా ఇంకొక 300-400 టీఎంసీలు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండే. కానీ ఏ ప్రాజెక్టు కూడా ఇంకా అనుమతులు కూడా సరిగా రాని ప్రాజెక్టులు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇంకా మనము కొన్ని ప్రాజెక్టులను రూపకల్పన చేశాం. అంటే గోదావరి మీద తెలంగాణ వాటా పూర్తిగా వినియోగించుకోకుండా లింక్ అనేది చేయకూడదు అనేది విద్యాసాగర్ రావు గారు బతుకున్న రోజుల్లోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం NWDA వాళ్ళు ఈ కండక్ట్ చేసిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసిన మీటింగ్ లో ఈ నదుల అనుసంధానాన్ని ప్రత్యేకించి గోదావరి నీళ్ళని తీసుకుపోవడాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు లేఖలు రాస్తే సరిపోతుందా? ఏమైనా చేయాలా? దానికోసం ఎటువంటి స్ట్రాంగ్ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు మారొచ్చు, కానీ విధానాలు అవే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. అయితే కొత్తగా వాళ్ళేమో ఇలా రీసెర్చ్ చేసి పట్టుకోవాల్సింది ఏం లేదు. విద్యాసాగర్ రావు గారు అప్పుడు కేసీఆర్ గారి సలహాతోని, అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక నిర్ణయం చేశాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వాటా జలాలను పూర్తిగా వినియోగించుకోకుండా ఈ నీళ్లను పెన్నా నదికి కానీ, కావేరీ నదికి కానీ అనుసంధానం చేయడం అనేది మనకు ఒక గొడ్డలి పెట్టు. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే స్థానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ వాది అయిన బెదిర శ్రీరామ్ గారే ఇప్పుడు ఈ నదుల అనుసంధానం మీద ఆయన కేంద్ర జలవనరుల శాఖకు, ఆయన జలశక్తి శాఖ అడ్వైజర్ గా కూడా కొనసాగుతున్నాడు. ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. ఒక నిమిషం, ఆయనకు ఒక డ్రీమ్ ఉంది ఏంటంటే ఇచ్చంపల్లి కాడ బ్యారేజ్ కట్టి దాని నుంచి ఏంటంటే నీళ్ళని తీసుకుపోవాలని. అయితే ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, కానీ తెలంగాణ ప్రయోజనాలే ఆయన ముఖ్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్ గారే జగన్ ను రూమ్ లోకి తీసుకొని మాట్లాడి రహస్యంగా మంతనాలు చేసి మీరు పెట్టుకోండి తవ్వుకోండి అని చెప్పిండు కదా అని చెప్పి ఒక ఉల్టా చోర్ కోత్వాల్ వాదన తీసుకొస్తాడు. అందుకే నేను చాలా ముందే హెచ్చరిస్తున్నాను. ఆ రోజు అన్నది ఏంటంటే తెలంగాణ మీదకెళ్ళి మీరు తీసుకెళ్ళి అనుసంధానం చేసినట్టయితే కొంత వాటా తెలంగాణ జలాలను వాడుకునే అవకాశం, స్వేచ్ఛ మనకు వస్తుంది. ఉమ్మడి రాష్ట్రాల ఖర్చుతో మొదలుపెట్టి కొంత నీళ్లను, గోదావరి నీళ్లను మీరు తీసుకుపోవచ్చు అని చెప్పి కేసీఆర్ చెప్పాడు. నిపుణులు 5 రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తే జగన్ వాటిని వేటిని ఒప్పుకోకుండా ఆయన వేరే ఒక బనకచెర్ల లింక్ అనేది ఒకటే ఆయన తయారు చేసింది. అది చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాటర్ జలాలను వాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు అలర్ట్ కావాలి. ప్రభుత్వం ఏంటంటే సీరియస్ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే గోదావరి జలాల మీద కొత్త ట్రిబ్యునల్ చేసి, ఒకవేళ గోదావరి జలాలను కనుక తీసుకెళ్ళినట్టయితే కృష్ణా నీళ్లను మనకు ఎత్తిస్తారు. ఎందుకంటే అది కృష్ణా జలాలలో ఉండే ఏరియా, అది కృష్ణా బేసిన్ లో ఉండే ఏరియా. కాబట్టి బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో కృష్ణా గోదావరి నీళ్ళని లింక్ చేసినట్టయితే ప్రకాశం బ్యారేజ్ ద్వారా మనకు రావాల్సిన వాటర్ జలాలు ఎన్ని అనేది బచావ్ ట్రిబ్యునల్ చెప్పింది. కానీ గోదావరి మీద అటువంటి నిర్ణయం ఏం జరగలేదు. కాబట్టి
తెలంగాణ ప్రయోజనాలకు ఇది విరుద్ధం. దాన్ని వ్యతిరేకించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలను కూడా నేను హెచ్చరిస్తున్నా, మీకు నిర్లిప్తంగా ఉన్నట్టయితే ఇది మనకు చాలా నష్టం చేకూరుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. సో అది గవర్నమెంట్ చాలా సీరియస్ ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందనేది వారు చెప్తున్నారు. ప్రకాష్ గారు హెచ్చరిక కూడా చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. రైట్ దేవిప్రసాద్ గారు, సో వారు నాకు ఒక మాట కూడా ఉన్నారు. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది, సో అది ఏ రకంగా దాన్ని ఎట్లా ప్రజలకి క్లారిటీ ఇస్తారు? ఇంతకుముందు ప్రకాష్ గారు చాలా వివరంగా అంటే బచావత్ ట్రిబ్యునల్కు సంబంధించినటువంటి ఉల్లంఘనలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు అంతో ఇంతో నీరు రావడం, ఆ నీటి వల్ల ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా అవసరమైనటువంటి సాగునీటి కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ కాళేశ్వరం ద్వారా మనం తీసుకుంటున్నటువంటి విషయాన్ని చూస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బేసిన్ లేవు, బేసిజాలు లేవు అని కేసీఆర్ ఎందుకు అన్నారంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో కావచ్చు, కృష్ణా నదీ జలాలలో సరైనటువంటి నీటి లభ్యత ఇంకా వచ్చేటువంటి అవకాశం లేదు. మనకి ఏమున్నా సోర్సు గోదావరి నుంచే తీసుకోవాలి కాబట్టి శ్రీశైలంకు లింక్ చేసి అట్లా తీసుకొని పోవడానికి తెలంగాణ ప్రయోజనాలతోనే కేసీఆర్ గారు ఆ రోజు జగన్తో ఈ విషయాన్ని ప్రస్తావించండి అనేటువంటి విషయం అందరికి తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల వాళ్ళు తీసుకురాలేకపోయారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటంటే డెఫినెట్గా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారి హయాంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా అప్పుడు ఉన్నటువంటి అనేక మంది జలవనరుల నిపుణులు సూచించినటువంటి మేరకు మన వాటా ట్రిబ్యునల్లో ఉన్నటువంటి మన వాటా అనేటువంటిది పూర్తిగా వినియోగించుకున్న తర్వాతనే ఇటువంటి లింక్ కెనాల్స్ చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఇలా ఉల్లంఘన చేస్తున్నారు అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇలా డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రయోజనాలకు పెద్ద ఎత్తున గండిపడేటువంటి కుట్ర. ఈ కుట్రను ఎదిరించడానికి ఒకవైపు తెలంగాణ ప్రజానీకం ఉద్యమం చేయాలి, మరొక వైపు ఇలా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద. తెలంగాణ ప్రయోజనాలను రక్షిస్తావా లేదా అనేటువంటి విషయాన్ని ఇలా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సహచరుడైన చంద్రబాబు ఇలా మీరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను తాకట్టు పెడితే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయం మీద సీరియస్ ప్రొటెస్ట్ తెలపాలి. అవసరమైతే అఖిలపక్షం నిర్వహించి అఖిలపక్షం ద్వారా అన్ని పార్టీలు కలిసి ఇలా ఆంధ్ర చేస్తున్నటువంటి కుట్రలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు, సో గత ప్రభుత్వం పైన నెపం నెట్టేసే ప్రయత్నం చేసినా, లేకపోతే దానికి గత ప్రభుత్వం పైన బదనాం చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో నీళ్ల కోసం ఎటువంటి విధానాలు అవలంబించారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి ఫలితాలు రాబట్టగలిగారు, ఇవన్నీ కూడా ప్రజల గమనంలో ఎట్లా ఉన్నాయి? ఇక్కడ పెద్దగా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంత వాళ్ళు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు మన పొలం నుంచి మన శల్కల నుంచి వాగుపోతుంది అనుకోండి, మన పొలం నిండినాకనే మన పార్కం బారినాకనే అవతలకి ఇద్దాం మనం. సో కేసీఆర్ గారు కూడా చెప్పింది ఏంది, గోదావరి నీళ్ళు ఏదైతే ఉందో కృష్ణా బేషన్లో నష్టపోయిన భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చిన తర్వాత అవతలకి ఇస్తాం తప్ప కేసీఆర్ గారు కానీ తెలంగాణ ఆలోచన విధానం కానీ తెలంగాణ పుట్టుక కానీ నీళ్ళే కదండి. యుద్ధం అంతా నీళ్ళ కోసమే కదా చేసింది. ఎంతోమంది అమరవీరులు త్యాగమైంది ఎందుకు, నీళ్లు కావాలండి కదా. సో స్పష్టంగా అప్పుడు అన్న సందర్భం ఏంటంటే నీళ్లు మిగతా కృష్ణా బేషన్లో నష్టపోతున్న ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా సస్యశ్యామలం కావాలి. ఎందుకంటే నాగార్జున సాగర్ పైన గట్ట కూడా కింద గట్టి ఆడ దోపిడీ చేసినారు. కాబట్టి ఎవరన్నా ఆ రోజు అన్న కేసీఆర్ మాట ఏంటంటే అక్కడ స్పష్టంగా మా భూములు తడిసిన తర్వాత అవతలని భూములకు నీళ్ళు పోతాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎన్ని రాజకీయాలు చేసినా అల్టిమేట్గా ఏం చూస్తారండి ప్రజలు, మన వనరులు ఎట్లా దోసుకపోతున్నారు, అవతలకి ఎట్లా అవకాశం ఇస్తారంటే చూస్తారు. ఈరోజు దేవిప్రసాద్ గారు అన్నగా చెప్పినట్టు స్పష్టంగా ఇక్కడ ప్రథమంగా ప్రభుత్వానికి బాధ్యత. నిన్ను ప్రజలను తెలంగాణ ప్రజలను మంచి సంక్షేమంగా పరిపాలించమని మంచి మెజార్టీ ఇచ్చారు. నువ్వే ఇక్కడ ఆస్తులను, ఇక్కడ నీళ్లను, ఇక్కడ భూములను అదానికో ఆంధ్ర వాళ్ళకో దోపిడీ చేసి పంపించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. అట్ ద సేమ్ టైం రెండో పాత్ర అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా, మంచి అద్భుతమైన ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. వాళ్ళు దీని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత వాళ్ళ బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న బుద్ధిజీవులు ఇప్పుడు కూడా మాట్లాడాలి. చాలా మంది మేధావులు పదవులు వచ్చినాక పదవులు కదులుతలేవు, మరి ఇప్పుడు మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు, మరి ఏందో అనేది లెక్క చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. కాబట్టి ఇది స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఎజెండాను ఇక్కడ రేవంత్ రెడ్డి అమలు పరుస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తుంది.
ఆ అనుమానం వచ్చేటట్టు మాత్రం నువ్వు చేస్తే పరిపాలన చేస్తే మాత్రం నీ కర్రు కాల్చే వాత పెట్టే రోజులు తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కాబట్టి మంచి మెజార్టీ ఇచ్చినప్పుడు మంచిగా పరిపాలించి మంచిగా అభివృద్ధి అయ్యి, అంతేగాని మన నీళ్లను మన వనరులను అవతలని దోపిడీ చేస్తానంటే ఉద్యమం పుట్టింది, తెలంగాణనే మారింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే దశ లైన్ కదా. ఓన్లీ నీళ్లు అనేది ప్రధానం కదా. నిధులు నియామకాలని రెండో విషయం, ఫస్ట్ నీళ్లు వస్తేనే నేను బతుకుతా అనేది కదా. అందుగురించి కేసీఆర్ రాగానే మిషన్ కాకతీయ అద్భుతం, చెరువులన్నీ ఎట్లా అద్భుతాన్ని ఒకప్పుడు మేము చూసినాము. ఒక్క చెరువు దిగితే మొత్తం చెరువులు దిగేది, మొత్తం పేపర్లలో మొత్తం ఫుల్ ఎడిషన్లో అన్ని చెరువులు దిగినట్టే ఫోటోలు వచ్చేది. ఈ వర్షాకాలంలో ఈ 5-6 ఇళ్లలో ఒక్క చెరువు దిగినట్టు చూపిస్తారా మనకి ఎక్కడన్నా? దుర్బిని పెట్టి చూసినా కనపడదు. కాబట్టి అది ప్రధానంగా పనిచేసింది గత ప్రభుత్వం, దాన్ని కొనసాగించాలి. ఇంతకుముందు ప్రకాశంలో ఒక మంచి మాట ఇప్పుడు వ్యక్తులు మారుతారు కానీ విధి విధానాలు అలాగనే ఉంటాయి. వాటి కొనసాగింపుగా అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలి తప్పించి నా గురువు అయింది అక్కడ ముఖ్యమంత్రి, నేను ఇక్కడనైనా నేను నీళ్ళు వదిలిపెడతా అంటే మాత్రం తెలంగాణ కేంద్రంగా విధానాలు అనేది దాన్ని కొనసాగించబడాలి. గత అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగానైతే జల చౌర్యం సాగిందో, ఇప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణమ్మను ఎట్లా అక్రమంగా నాడు ఏపీ పరిపాలకులు తరలించుకు వెళ్లారో ఆంధ్ర ప్రాంతానికి, ఇవాళ మళ్ళీ గోదావరి నది కూడా అదే ఏపీ తలపెట్టినటువంటి బనకచర్ల గోదావరి లింక్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా చాలా సీరియస్గా ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక గోదావరిని అక్రమంగా తరలించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందనేది హెచ్చరిస్తున్నారు సాగునీటి రంగ నిపుణులు కూడా. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అసలు ఎటువంటి అవినీతి జరగలేదు, లేనటువంటి అవినీతిని ఆపాదిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని బదనం చేసే ప్రయత్నమే అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో దాంట్లో భాగంగా ఇవాళ ఏడీ ముందు విచారణకు హాజరవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన మేము వెనక్కి తీసుకున్నాం, అది డిస్మిస్ కాలేదు, వెనక్కి తీసుకున్నా కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందంటూ రకరకాలుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా. సో లీగల్ టీం ఇన్ఛార్జ్ శోభ భరత్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి డిస్మిస్ కాలేదు, మేమంతటగా మేము దాన్ని విత్డ్రా చేసుకున్నాం అనేది. సో దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుందనేది. రైట్, దేవిప్రసాద్ గారు ఇవాళ ఈడీ ముందుకు కేటీఆర్ గారు హాజరు కావడం, సో దాంతోపాటుగా నిన్న పిటిషన్ డిస్మిస్ అయిపోయిందని రకరకాలుగా ఒక దుష్ప్రచారం కావడం, సో డిస్మిస్ కావడానికి వెనక్కి తీసుకోవడానికి గల తేడా ఎందుకు గమనించలేకపోతుంది? ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందే నీళ్ళ గురించి మనం చాలా చర్చించుకున్నాం. మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఉన్నట్టే వ్యవహారాలు నడుస్తున్నాయన్నట్టు. ఇవాళ మీడియా పరిస్థితి కూడా అట్లే. ఇది 2014 ముందు కూడా అనేక విషయాలు, అసహజ మరణాల దగ్గర నుంచి ఆత్మహత్యల దగ్గర నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ఆకాంక్షలకు సంబంధించి ఎట్లయితే సమైక్యాంధ్ర పంతాన ఉండి తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినాయో, ఇవాళ టోటల్గా ఈ రేస్కు సంబంధించి కూడా అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు కేటీఆర్ గారు ఏసీబీ క్రాస్ పిటిషన్ కొట్టేయగానే ఇక అరెస్ట్ అయిపోతాడు, అసలు అవినీతి తేలిపోయింది, అవినీతి ప్రూవ్ అయిందని ఒక రంకెల్లాగా ప్రచారం చేశారు. నిన్న కూడా సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా నిన్న మన లీగల్ టీం కానీ అట్లాగే కేటీఆర్ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఈ విచారణకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది కాబట్టి జోక్యం చేసుకోలేము అనేటువంటి సందర్భంలో అప్పీలుకు అవకాశం ఉండే విధంగా పిటిషన్ ఉపసంహరించుకున్నాం తప్ప ఇది డిస్క్వాలిఫై కాలేదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పదే ఇటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఇందులో ఏమీ లేదు రాజేష్ గారు. 1 సంవత్సర కాలంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా 1,00,000 బైనాక్యులర్తో వెతికినా కూడా ఎక్కడ ₹1 అవినీతి జరిగింది ఇందులో అని తేల్చేటువంటి ఒక సరైనటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి ఈ ప్రచారం అంటే దుష్ప్రచారం చేసి బురద జల్లి బీఆర్ఎస్ నాయకత్వం మీద ఒక అవినీతి ముద్ర వేసేటువంటి ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. రెండవది, ఇలా అనేక గ్యారంటీలు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, వీటిని నిక్కచ్చిగా ప్రశ్నించి ప్రజలకు మీరు ఇస్తారా లేదా అనేటువంటి విషయాన్ని ఇలా గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నోళ్లు మోయించడానికి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్గా అనుకున్నారు. ఇది ఒక సీరియల్గా నడుపుతూ ఉన్నారు. రోజుకొక వార్త లీక్ చేసి, రోజుకొక వ్యవహారం లీక్ చేసి ఇక అయిపోతుంది, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయితే ఏ ప్రాతిపదిక వ్యవహార తీరు పట్ల చాలా ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అంటే అసలు ఆంధ్రజ్యోతికే ముందే అరెస్ట్ చేశారనే ఉత్సాహం ఈ పత్రికకే ఉందా? అంటే వాళ్ళు కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో, అరెస్ట్ అయిందని చెప్పి వార్త రాయాలని తహతహలు ఆడుతున్నట్టున్నారు. కానీ ఈ కేసులో ఏమీ లేదనేటువంటి విషయాన్ని అనేక మంది న్యాయ నిపుణులు చెప్పినారు. రేవంత్ రెడ్డి కూడా బ్రీఫ్ చేసినారు. అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక లేదని. కానీ ఇలా ఒక రాజ్యం
ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద పగబట్టి చేస్తే అరెస్ట్ చేస్తే చేయొచ్చు. దానికి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, ప్రజల ఆకాంక్షల కోసం నేను ఏమి కూడా ఎక్కడ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చేయడానికి చేసినాం, గత ఒప్పందాన్నే కంటిన్యూ చేయడానికి అధికారులు కూడా ప్రయత్నం చేశారు. ఇందులో ప్రభుత్వం తప్పిదం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పారు. ఒకవేళ ఇందులో రూపాయి అవినీతి ఉంటే ఏ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పి కేటీఆర్ ప్రకటించిన తర్వాత పదే పదే ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇక మొన్న ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయాల మీద దాడి జరిగినాయి, ఆ దాడిని డైవర్ట్ చేయడానికి ఇంకొక దాడి. అంటే ఈ మొత్తంగా కూడా ఏంటంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇలా ప్రజల పక్షం ఉండి పోరాడే కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మా నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి నోలు మోయించి తద్వారా క్యాడర్ యొక్క మానసిక ధైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, సో లీగల్ ప్రొసీజర్ జరుగుతుంది, వారు విచారణకు హాజరవుతున్నారు, చట్టాన్ని నేను గౌరవిస్తాను, ఒక బాధ్యతయుతమైన వ్యక్తిగా న్యాయాన్ని నమ్ముతున్నాను కాబట్టి వెళ్తున్నాను, హాజరవుతున్నాను చెప్తాను. కానీ ఇట్లా ముందే అత్యుత్సాహపడడం, తర్వాత ఏకంగా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేసిందంటూ రకరకాలుగా చెప్పడం, ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి? స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోని పెట్టుకొని ప్రజలలోకి వెళ్ళింది, మంచి ఓట్లు వేసారు, మంచి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు 1 year అంతా కూడా ఇప్పుడు దేవిప్రసాద్ గారు సార్ చెప్పినట్టు స్పష్టంగా ఏం జరుగుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలేంది, హామీల మీద మీరు చేయాల్సిన పని ఏంది అనేది పక్కన పెట్టి గత ప్రభుత్వం నాయకులు ఏం చేశారు, కాళేశ్వరం కమిషను, కరెంటు మీద కమిషను, తర్వాత ఏందది మన ఫోన్లలో మాట్లాడేది దాని మీద ఒక కమిషను, ఇంకొక దాని మీద కమిషన్లు ఏం చేస్తున్నారు? ఇదంతా చేసి ఏం చేయదలుచుకున్నారు మీరు? రోజుకు అంటే ఒక 1 month మనం పేపర్ చూస్తే 1 monthలో కూడా డైవర్షన్ కనిపిస్తుంది. కానీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసము, ఒక నిర్మాత్మకమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నారు. ఆ నిర్మాత్మకమైన నిర్ణయానికి విధి విధానాలు ప్రకటించారు అని ప్రభుత్వం మీద మనం ఒక మాట కూడా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఈరోజు పరిపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఏది ఈరోజు మూసీ అన్నారు, మూసీకి విధి విధానాలు లేవు, హైడ్రా అన్నారు, హైడ్రాకు విధి విధానాలు లేవు, కోర్టు వెళ్ళి కోర్టు మీ మీద మొట్టకాయలు వేసి మందలిచ్చేంత వరకు హైడ్రాకు విధి విధానాలు లేవు. ఈరోజు రుణమాఫీ, ఈరోజు రైతు భరోసా అన్నావు, రైతు భరోసాకు విధి విధానాలు లేవు. నువ్వు ఎవరికి ఇస్తావు, ఎన్ని ఎకరాలకి ఇస్తావు, పంటకి ఇస్తావా, పంట పండినోనికి ఇస్తావా, ఎవరికి ఇస్తావో లేదు, కౌలు రైతులను. నేనేమంటున్నానంటే ఈ కేసులన్నీ కూడా ఇది ఓన్లీ టైంపాస్ గోయింగ్ ఆన్, డైవర్షన్. స్పష్టంగా ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన అర్థం కాక ఆగమాగం అయిపోయి ఈరోజు డైవర్షన్ చేస్తున్నానే తప్ప ఏముంది? ఏదైనా స్పష్టంగా కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ తరపు నుంచి చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఏమీ తప్పు జరగలేదు, ఒకవేళ తప్పు జరిగిందంటే దానికి నేనే బాధ్యతని, అధికారులు కూడా కాదు, నేను ఒక మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను చెప్పిండు. చెప్పినాక కూడా ఎందుకు దీన్ని టైం పాస్ చేస్తుంటే స్పష్టంగా ఓన్లీ వాళ్ళు డైవర్షన్ చేసడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మీరు కొన్ని పత్రికలు వాళ్ళకు ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి వాళ్ళకే చెప్పినట్టు, రేవంత్ రెడ్డి రాత్రి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడినట్టు. ఇదేంది? ఈరోజు ప్రజాస్వామ్యంలో 4th estate జర్నలిజం అనేది, పత్రికలు అనేది, మీడియా అనేది, అది కాకుండా మీరు ఒకవైపు ఎట్లా ప్రయాణం చేస్తారు? ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? గతంలో మీ పత్రిక ఎట్లా రాసిందో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు తెలియదా? మీరు ఏది రాసినా ఏది చేసినా ఎగ్జాక్ట్లీ ఎగ్జామింగ్ చేసుకొని రిసీవ్ చేసుకునే చైతన్యం, ఆ తెలివి తెలంగాణ ప్రజలకు ఉంది. సో కాబట్టి కొన్ని పత్రికలు అట్లా రాసి బురద చల్లితే కాదు కదా. నేనేమంటున్నా, ఒక కాంక్రీట్ పని మొదలు పెట్టినప్పుడు నీకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సపోర్ట్ చేస్తుంది. నువ్వు కేటీఆర్ చుట్టూ, కవితమ్మ చుట్టూ, హరీష్ రావు చుట్టూ ఇదా పరిపాలించేది? వాట్ ఈజ్ పాలిటిక్స్? రాజకీయం ఏం చేయాలి నువ్వు? రాజనీతి అంటే ఏంది? సో అది చేయకుండా ఊరికేనే వేగ్గా బట్టగాల్సి మీద వేసుకుంటూ పోతే ఎటువైపు పోతున్నాము? ఇప్పటికైనా 1 year అయిపోయింది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా 100% కాదు, కనీసం 35% కూడా క్వాలిఫై కాలేదు, ఎక్కడ చేయలేదు. రుణమాఫీ కూడా సరిగ్గా కాలేదు. నేనేమంటున్నా అంటే మీరు చేసే విధానాలు పనిచేసి ప్రభుత్వము రాజకీయ నాయకుల మీద గత ప్రభుత్వం పరిపాలన, దట్ సిస్టమ్ గోయింగ్ ఆన్. చేయండి, ఏదైతుందో అది అవుతుంది. నువ్వు కాదు, నేను కాదు కదా. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వము పనిచేసుకుంటారు. ఇప్పుడు జనాలలో లేదంటే రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళ జరిగే చర్చ ఏంటంటే ఇటువంటి వాటిలలో ఇవాళ వార్త ఏంటి, ఈడీకి ముందుకు కేటీఆర్ హాజరవుతున్నారు. సో అది కదా పెట్టాల్సిన హెడ్లైన్. అదే అరెస్ట్ చేస్తారంటే సరే, రేపు పొద్దున్న నిజంగా అరెస్ట్ అయ్యే తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద హెడ్లైన్ పెట్టుకోవచ్చు. కానీ ఇవాళ వార్త ఏంటంటే ఈడీ ముందుకు కేటీఆర్ వెళ్తున్నారు. సో అది కదా బ్యానర్ పెట్టాల్సింది. అరెస్ట్ అసలు అరెస్ట్ సమస్య ఎక్కడిది? అరెస్ట్ రాజేష్ గారు అంత ఇంకా ప్రజాస్వామికంగా ఉంటే చట్టాలను గౌరవిస్తూ కేటీఆర్ హాజరని పెట్టాలి.
అది కూడా పెట్టకుండా అసలు కేటీఆర్ ఏదో ఉల్లంఘనలు చేస్తున్నట్టు ఏదో అవినీతి చేసినట్టు అరెస్ట్ చేస్తారా అంటే ఈ అరెస్ట్ ఇవాళ ఎట్లా జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఎట్లా అరెస్టులు జరుగుతున్నాయో కేటీఆర్ అరెస్ట్ కూడా అందులో బాగానే జరుగుతుంది. అంతే కదా. అట్లా అనుకుంటే సార్ రేవంత్ రెడ్డి మీద 82 కేసులు ఉన్నాయి. ఫస్ట్ కేసే 420 కేసు. సో నేను ఏమంటున్నా, దట్ ఇస్ అ గోయింగ్ ఆన్ సిచ్యువేషన్. ఓటుకు నోటు కేసు ఉంది, దే గోయింగ్ ఆన్. ఓటుకు నోటు కేసు రిటర్న్ దొరికిన మరి ఏం చేయాలి? అట్లా రాయాలి. ఓటుకు నోటు దొరికిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి రాస్తుందా పత్రిక? అది కాదు నేను అనేది. మోరల్ వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, వాల్యూ ఉండాలి, మనం చూస్తే కంటెంట్ క్లారిటీ ఉండాలి. అంతేగాని వన్ సైడ్ తీసుకొని రాస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందులో అక్కడ ప్రజలు లేదా కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నిగ్గదీసినట్టే ఉంటారు, నిలదీసినట్టే మాట్లాడతారు. అది తప్పైనా తప్పంటారు, ఒప్పైతే ఒప్పంటారు. అది కాకుండా ఓన్లీ ఇప్పుడు కేటీఆర్ ఈరోజు మొత్తం నడిపిస్తారు. ఇక వాళ్ళు దీని మీద ఇదే దుకాణం, ఇక వేరే దుకాణం ఏం లేదు వాళ్ళకి. ఇక వేరే ఇష్యూస్ ఏం లేవు, వేరే రైతు బంధు ఏం జరుగుతుందో తెలియదు, రైతు భరోసా ఏం జరుగుతుందో తెలియదు. రేపు నాట్లు పడతాయి, సంక్రాంతి పడ్డాయని పల్లె కదా. సంక్రాంతి అయిపోయింది, దీపాలు అయిపోయింది, దసరా అయిపోయింది, ఏమైంది రైతు భరోసా? ఏది రైతు భరోసా? దాని మీద కదా రాయాల్సింది, దాని మీద మనం మాట్లాడాల్సింది, అది కదా చర్చించాల్సింది, ప్రజలకు అది కదా పోవాల్సింది. అది పోకుండా కేసీఆర్ అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు, విత్డ్రా అయ్యిండు, క్యాష్ పిటిషన్. ఇదా న్యూస్? సో చాలా బాధాకరమైన విషయము. స్పష్టంగా ఇప్పటికైనా పత్రికలు వాళ్ళ విలువలను కాపాడుకుంటూ ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. విశ్వనీయ సమాచారం ఎవరు రానికి? విశ్వనీయ సమాచారం ఎవరు చెప్పు మరి ఆయన పేరు రాయి. విశ్వనీయ సమాచారం అన్న కాడ పలానా రాజేష్, గోసల శ్రీనివాస్ యాదవ్ చెప్పు. లేదు, ఏం చెప్పడు. విశ్వనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్నారు. ఏది విశ్వనీయ సమాచారం? ఎవడు నీకు విశ్వాసపాత్రుడు? ఎవడు విశ్వనీయత? ఎవడు చెప్పింది నీకు? ఇట్స్ నో ఇష్యూ. సో కాబట్టి ఇప్పుడు ఏమనంటే మేము 4th ఎస్టేట్, మేము ప్రజాస్వామ్యం. ఎవరికి ప్రజాస్వామ్యం? అందరికి ప్రజాస్వామ్యం ఉంది. నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంత ఎక్కువ ఉంది. నీకు పత్రికకు ఒక సొసైటీ హక్కు ఉంటుంది, నాకు అంతకంటే పవర్ఫుల్ ఈ దేశంలో ఒక పౌరుడిగా నాకు హక్కు ఉంది. రైట్, ఓకే దేవప్రసాద్. అంటే నిజంగా ఒక పరిణామాలని, ఒక సీక్వెన్స్ని ఏ పత్రిక అయినా కూడా ప్రజల్లోకి పంపించవచ్చు. బట్ అది ముందే ఊహించి ఊహాగానాలు వచ్చి క్యాడర్లో గందరగోళం పరిచే విధంగా ఆ రకమైనటువంటి హెడ్లైన్ పెట్టడం, తర్వాత సుప్రీంకోర్టులో ఏదో డిస్మిస్ అయిపోయిందని ఈ రకంగా ప్రచారాలు చేయడం అనేది ఏంటనేది అంటే ఒకటే సీక్వెన్స్ అనేది జనానికి చేర్పించచ్చు. ఇవాళ విచారణ జరుగుతున్నది, ఇన్ని గంటల విచారణ చేశారు, ఈ సమాచారం రాబట్టారు, జనరల్గా చెప్పవచ్చు ఎవరైనా. అంటే ఇక్కడ చాలా మందికి ఇంకా స్వయం పాలన తెలంగాణకి ఎందుకు దక్కింది అనేటువంటి అక్కసు ఇంకా పోలేదు. ఎగ్జాక్ట్లీ అది ఇక్కడ ప్రధానం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు తెలంగాణ వాళ్ళు స్వయం పాలన చేసుకోవడం ఏంది? మేము కదా పరిపాలించాల్సింది, మేము కదా ఆధిపత్యాన్ని చెలాయించాల్సింది, మేము కదా రాజ్యాన్ని నడపాల్సింది, మేము కదా ప్రజలకు దిక్కు, వీళ్ళెవరు అనేటువంటి ఒక అధికార మదంతో ఇలా మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూడాలి. మళ్ళీ తెలంగాణ ప్రజలకి ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి దశాబ్దాల కాలంగా అనేక వెనకడుగు ముందడుగు వేసి తెలంగాణ సాధించినటువంటి తీరును ఇలా అపహాస్యం చేసే విధంగా వీళ్ళ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. నువ్వు నిజంగానే నీకు ఈ కేసు మీద చట్టము, న్యాయము, రాజ్యాంగము, ఏదో న్యాయ సంవిధానాన్ని ర్యాలీలు తీస్తున్నారు కదా, ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి చర్యలకు ఎందుకు దిగజారుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా రన్ అవుతుంది. అయితే ఇంతవరకు కూడా మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో మంత్రులు లేరు, మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అసలు ఎప్పుడు నిర్ణయం వస్తుంది? ఏఐసీసీ అధిష్టానం సిగ్నల్ ఇచ్చినప్పుడే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటవుతుందని స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించినటువంటి పరిస్థితి. దేవప్రసాద్ గారు, రాష్ట్రంలో ఇంకా మంత్రివర్గం విస్తరణ కాకపోవడం, అసలు తెలంగాణ రాష్ట్రం పైన ఏఐసీసీ దృష్టి పెట్టినప్పుడే మంత్రివర్గ విస్తరణ, ఆ దృష్టి పెట్టేది ఎప్పుడు, మంత్రులు పూర్తి స్థాయిలో అయ్యేది ఎప్పుడు, పరిపాలన పూర్తిగా గాడిలో పడేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్నలు. రాజేష్ గారు, కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మన ఇంటి పార్టీ కావాలని ఎందుకు చెప్పిండంటే నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇక్కడనే తెలంగాణలో జరగాలి. అందుకే ఈ స్వయం పాలన, తెలంగాణ రాష్ట్ర సాధన ఇవి అందులో కూడా ఒక భాగం. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఆదేశాలతో లిఫాఫాలు, అప్పుడు ఇదివరకు కాంగ్రెస్ సంస్కృతి ఏంటంటే అక్కడి నుంచి ఒక కవర్ వచ్చేది, ఆ కవర్ తెరిచేదాకా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ తెలిసేది కాదు, ఆ కవర్ ఇప్పినాక ఆశ్చర్యపోవాల్సినటువంటి వంతు ప్రజలకు వచ్చేది. ఇటువంటి సంస్కృతిని అంతా కూడా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని చాలా సందర్భాల్లో ప్రజలు తిరస్కరించినటువంటి నేపథ్యం చూశాం. ఇలా సంవత్సర కాలం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఇలా పెద్దగా మాట్లాడుతుండు మంత్రివర్గ విస్తరణ మీద సీఎం ఏఐసీసీలో నిర్ణయం అని. ఆయన 2 లేఖలు రాశారు, ప్రతిపక్షాలకే లేఖలు రాస్తూ ఉన్నాడు ఆయన. మీరు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. ఇవాళ ఏఐసీసీకి రాయమనండి లేఖలు. సంవత్సర కాలంగా మంత్రివర్గ నిర్మాణం జరగకపోవడం వల్ల తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ఇష్యూలు జరుగుతున్నాయి.
జరుగుతున్నాయి. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే గురుకులాల మీద రెగ్యులర్ రివ్యూ జరిగి 54 మంది విద్యార్థుల హత్యలు జరగకపోతుండే కదా. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి ఉంటే ఇటువంటి గృహ నిర్బంధాలు వీటి మీద సరైనటువంటి చర్చ జరిగి ఉండేది కదా. ఇవాళ మీరు సరైనటువంటి మొత్తం కూడా సెంట్రలైజేషన్ చేసేసి మొత్తం తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ కూడా ఏఐసిసి కాళ్ళ దగ్గర మీరు దారబోసి ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నోట్లో మట్టి కొడుతున్నది నిజం కాదా? ఇవాళ ఏ ఒక్క దాని మీద రివ్యూ లేదు. ఇవాళ అనేక అంశాలు ఇవాళ మీరు తీసుకోరు. విద్య మీద రివ్యూ లేదు, సరైనటువంటి రివ్యూ, వైద్యం మీద సరైనటువంటి రివ్యూ లేదు. పని ఒత్తిడి వల్ల మంత్రులు ఏది మాట్లాడతలేరు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద రోజు ఒక 1000 సార్లు జపం చేయడం తప్ప వీళ్ళకి ఇంకో పని ఏమైనా ఉన్నదా? అసలు ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం మేమిది చేసినామని గర్వంగా చెప్పేటువంటి ఒక్క సందర్భం కూడా లేదు. వాళ్ళ మంత్రివర్గం నిర్మాణం చేస్తారా చెయ్యరా అనేటువంటిది వాళ్ళ అంశమైనప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 420 హామీలు ఇచ్చారు, 7 గ్యారంటీలు ఇచ్చారు, 8వ గ్యారంటీ చెప్పకనే నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో కనీసం ఒక రివ్యూ జరిపి అవసరమైనటువంటి పరిపాలన ఇవ్వాలని కదా ప్రజలు మీ దగ్గర నుంచి కోరుకున్నది. కాబట్టి ఇలా మీరు చేస్తున్నటువంటి తతంగాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఢిల్లీకి తాకట్టు పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ప్రజలు జవాబు చెప్తారు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రజాపాలన అన్నారు. ఎటువంటి పాలన సాగుతుందో బయట అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, ఆ ప్రజాపాలనలో అసలు పూర్తిగా క్యాబినెట్ లేదు, గవర్నమెంటే ఇంతవరకు యాక్టివ్ లేదనేది. సో మంత్రులు లేకపోవడం వల్ల పరిపాలన పైన ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, ఆయా విభాగాలు సరిగ్గా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం ప్రజలపైన ఎట్లా కనిపిస్తున్నాయి? మనకు స్పష్టంగా తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇచ్చి వాళ్లకు అధికారం కట్టబెట్టారు. కానీ ఏమైందంటే దురదృష్ట ప్రకారం ఇప్పటి వరకు 12-13 నెలల్లో ముఖ్యమంత్రి గారు 25 సార్లు 30 సార్లు ఢిల్లీ పోయిండు. అంటే ఈ లెక్క చొప్పున ఏంది 15 రోజులకు ఒకసారి ట్రిప్ పోయాడు, 15 రోజులకు ఒకసారి 3-4 రోజులు ఆడికి పోయాడు. అంటే టోటల్గా మనం లెక్క చెప్తే 1 నెల 2 నెలల దాకా ఢిల్లీలో ఉన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డదంటే ఆయనకు పూర్తిగా పరిపాలించే విధానం ఆయనకు తెలియదు. ఢిల్లీ ఏదైతే ఇంతకుముందు పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఢిల్లీ దగ్గర కుదోబెట్టిన పరిస్థితి. రెండో విషయం, ఈరోజు వాళ్ళ మంత్రివర్గం చేయకపోవడం ఇంత పాలిటిక్స్, వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అయితే దానివల్ల పరిపాలన సౌలభ్యం లేక ఇబ్బంది పడేది మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి లేడు, ఈరోజు హోంమంత్రి లేడు, ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు. ఈ 3 మంత్రులు ఎందుకు లేరు అంటున్నంటే దాదాపు 49 మంది బిడ్డలు చనిపోయారు ఈ 1 ఇయర్ కాలంలో. ఎంత ఘోరం అండి! ఈరోజు నువ్వు సంక్షేమ శాఖ మంత్రి ఉంటే సంక్షేమ హాస్టళ్లలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ లేదు. అదేవిధంగా హోంశాఖ అసెంబ్లీ జరుగుతుంటే ఎల్బీ నగర్లో మహిళలపైన అత్యాచారం జరిగింది. ఈరోజు అత్యధికమైన క్రైమ్ రేటు నమోదైంది 1 ఇయర్లో. ఎందుకు హోంశాఖ మంత్రి లేడు? అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారు, ఎన్ని స్కూళ్ళల్లో టీచర్లు లేరు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అన్నది విద్యాశాఖ మంత్రి లేరు. అంటే ఎందుకు ఈ మంత్రులు ఉంటే రివ్యూలు జరుగుతాయి, సెక్రటరీలు మాట్లాడతారు, పని జరుగుతుంది, కిందికి విధి విధానాలు పోతుంటాయి, ఆ చర్చ జరుగుతుంది. ఈరోజు 49 మంది బిడ్డలను ఎందుకు చంపుకున్నాం మనం? ఆ తల్లుల గోస ఏంది? ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు వెళ్ళిన తర్వాత కదా కాస్త కదలిక వచ్చింది. ఎక్కడో వాంకిడిలో ఆశ్రమ పాఠశాలలో ఒక బిడ్డ చనిపోయింది, 4-5 పిల్లలు ఎఫెక్ట్ అయిపోయి నిమ్స్కి వచ్చిన తర్వాత హరీష్ రావు గారు వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రము కొండా సురేఖ మన పొన్నం ప్రభాకర్ వెళ్ళి సకినాలు తినడం వల్ల అయింది. సకినాలు మనం తింటలేమా? సకినాలు మనం తింటలేమండి. కురుకురే తినే వాళ్ళం అయింది. కురుకురే కంపెనీ బ్యాన్ చేయండి. నేనేమంటున్నానంటే మీ మంత్రుల విస్తరణ జరగకపోవడం వల్ల ఇక్కడ మా బిడ్డలు చనిపోతున్నారు. మీ మంత్రుల విస్తరణ జరగకపోవడం వల్ల ఈరోజు మా ఆడబిడ్డల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఇప్పటికైనా కనీసం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయినాక కూడా ఎంత బాధాకరం అండి. ద షేమ్లెస్ ద గవర్నమెంట్. ఎందుకు నువ్వు మంత్రి వర్గ విస్తరణ చేయకూడదు? అంత క్వాలిఫై చేసేటోడు నీ దాంట్లో ఎవరు లేడా? 25 మందిలో 69 మందిలో ఎందుకు ఎంత ఇబ్బంది పడుతుంది అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా ఎవరండి ఏఐసిసి? హూ ఇస్ ద ఏఐసిసి? దట్ ఫెలో. ఏఐసిసి అంటే ఓట్లేసిండ్రా తెలంగాణ ప్రజలు? ఏఐసిసి అంటే ఓట్లేసినాం అంటున్నా. కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ వస్తే ఓట్లేసిన. నీ 6 గ్యారంటీలు, నీ 13 అందులో ఉన్న 13 420 మాకు ఇంత మంచి జరుగుతుందని నీకు ఓట్లేస్తే నువ్వేం చేస్తున్నావు బై?
ఈరోజు ఢిల్లీకి పోతావా? ఎవడు కేసీ వేణుగోపాల్, ఎవడు సోనియా గాంధీ, ఎవరు మాకు? మేము కదా ఓట్లేసింది. కాబట్టి మా బిడ్డలను కాపాడాల్సింది నువ్వు కదా. కాబట్టి ఇటువైపుగా మీరు మంత్రివర్గ విస్తరణ లేకపోవడం వల్ల ఇది నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం కాదు, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఓ 4-6 మంత్రులలో వేసేయండి, తప్పేముంది? అది కాకుండా ఇంకోవైపు డైవర్షను. ఏం డైవర్షన్? ఇప్పుడు భారతదేశం ఎంత కాంగ్రెస్ ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తుందంటే, భారతదేశం అంతాను సేవ్ డెమోక్రసీ అని రాహుల్ గాంధీ తిరుగుతాడు. ఉత్తరప్రదేశ్ పోయి సేవ్ డెమోక్రసీ, రాజ్యాంగాన్ని కాపాడినాడండి. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అంటున్నా. కార్యకర్తల పైన దాడులు, లగాచర్ల మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలని కొట్లాడిపోయిన లంబాడతాలపై దాడులు. ఇక్కడ డెమోక్రసీ ఎడిపోయింది. నీ నాయకుడు దేశంలో సేవ్ డెమోక్రసీ అంటాడు, మరి తెలంగాణ డెమోక్రసీ ఎడిపోయింది. తెలంగాణ రాజ్యాంగం ఎడిపోయింది. రాజ్యాంగం కనిపిస్తలేదా నీకు? లగాచర్ల కనిపించలేదా? లగాచర్ల నువ్వు భూములు తీసుకోరని, వాపసు తీసుకోరని చట్టాన్ని మార్చుకున్నావు కదా, మరి కేసులు ఎందుకు ఎత్తేయలేదు? కేసులు ఉంటాయి, నీ విధి విధానాలు మార్చుకుంటావు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు, మేధావి వర్గము, తలపండిన మేధావులు ఉన్నారంటారు, వాళ్ళు ఆలోచించి అక్కడ ముంగట్లాగా ఎట్లా పోతుంది, వెనకలాగా ఎట్లా పోతుంది ఆలోచించాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పెద్దల పైన ఉన్నది. నిన్న కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ పైన చేసిన ఆరోపణ ఆర్ఎస్ఎస్ పార్టీలో నడుస్తుంది, అది బీఆర్ఎస్ఎస్ అనేది సంఘ్ పరివారు సంఘ్ భావజాలంతో నడుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన చేసినటువంటి ఆరోపణ. రాజేష్ గారు, దీనికి సూటి ప్రశ్న అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులందరూ కూడా చివరికి అదానీ అంబానీకి సంబంధించినటువంటి విషయం మీద ఇవాళ రేవంత్ రెడ్డి, మోదీ ఇద్దరు ఒకటైపోయినారు. చోటాబాయ్, బడేబాయ్ ఇద్దరు ఒకటైపోయి రామన్నపేటలో ప్రజలు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా సిమెంట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి వారికి అనుమతులు ఇచ్చి దావోసులో అదానీ అంబానీతోని మీరు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఓల్డ్ సిటీలో ఈ విద్యుత్ చౌర్యం మీద, విద్యుత్కు సంబంధించినటువంటి రెగ్యులేషన్ మీద వారితో ఒప్పందం చేసుకొని అదొకటి చేస్తారు. స్కిల్ యూనివర్సిటీకి అవసరమైనటువంటి డబ్బులు తీసుకుంటారు. ఇన్ని తీసుకొని అదానీ అంబానీతో మీరు చేస్తున్నటువంటి దోస్తాని ఏందని నిక్కచ్చిగా ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నించడానికి మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోతే మీరు వాళ్ళను అనుమతించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరు బీజేపీ పక్షాన ఉన్నారు, ఎవరు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు? ఇలా చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ప్రజలేమో ఇలా బీఆర్ఎస్ పక్షాన అదానీ అంబానీకి సంబంధించినటువంటి మీరు ఏ ఒప్పందం, రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కదా. ఇలా ఎవరు ఒకటైతుండ్రు, మీరిద్దరు ఒకటైతుండ్రు. ఇలా ఇద్దరు ఒకటై ఏసీబీ కేసు రాకముందే ఈడీ వస్తుంది. ఇలా మళ్ళీ కేటీఆర్ మీద కేసు పెట్టడానికి కారణం ఏంది? మీరు ఇద్దరు ఒకటైన కాబట్టే ఇలా కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటై ఇలా ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు పోరాడడం అనేటువంటిది వాళ్ళకు ఇట్లా గిల్లిలాగా ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలతో చేయడం అనేటువంటిది ఒక మహాయుద్ధం లాగా ఇవాళ బీజేపీ కనబడతా ఉంది. ఇవాళ డిఎంకే కావచ్చు, లేకుంటే మమతా బెనర్జీ కావచ్చు, లేకుంటే ఆప్ కావచ్చు, లేకుంటే ఇంకొక పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇవాళ జాతీయ పార్టీల కంటే కూడా ఒక బలమైనటువంటి పార్టీలుగా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నాయి. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ మీద మీరు ఇంత కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ను మూసేస్తే, బీఆర్ఎస్ను మూసేస్తే ఇక మోదీని ప్రశ్నించేటువంటి వాళ్ళే ఉండరనేటువంటి ప్రయత్నం ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇద్దరు ఒకటై మమ్మల్ని ఒక్కటని చెప్పి ఇలా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివరికి ఏ పాపం ఎరగకున్నా కవిత గారిని ఇలా లిక్కర్ కేసులో ఇరికిచ్చి మీ శునకానందం పొంది, మీ షాడిష్టానందం పొంది 4 నెలలు 5 నెలలు జైల్లో ఉంచుకున్నారు కదా. ఇంకేం కావాలి? అంటే కేసీఆర్ గారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి కుటుంబ సభ్యులందరినీ కూడా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇది ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి డెఫినెట్గా దీన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరొకటి అనేటువంటిది డెఫినెట్గా జవాబు చెప్తారు. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, అదే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది అన్న చాలా మంచి విలువైన పాయింట్ చెప్పిండు. స్పష్టంగా ఈ దేశంలో రెండు జాతీయ పార్టీల ఆలోచన ఏంటంటే ప్రాంతీయ పార్టీలను చంపేయాలి, బతకనివ్వదు 80%. అదొక ఆర్జేడీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఎస్పీ పార్టీ కావచ్చు, ఆప్ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు. ఎందుకు అంటే అయితే నువ్వు లేకపోతే నేను,
ఇది ఆలోచన విధానం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అక్కడ ఉన్న ఫ్లేవర్, అక్కడ ఉన్న ఆత్మగౌరవం, అక్కడ ఉన్న ఆకాంక్షలతో పుడుతుంది. నాయకుడు అవైలబిలిటీగా ఉంటాడు, అక్కడ ఉన్న ఏం జరుగుతుందో అనేది తెలుసుకొని ఆ పార్టీ నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇట్లాంటి ధ్వంసం చేయాలనే ఆలోచనతో రెండు పార్టీలు. రెండో విషయం, ఈరోజు ఆర్ఎస్ఎస్ బి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చాలా గమ్మత్ నవ్వొస్తుంది. ఆయన పుట్టుకనే ఆర్ఎస్ఎస్, రేవంత్ రెడ్డి గారి రాజకీయ పుట్టుకనే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా మనం చూసుకుంటే దాని విధి విధానాలు కావచ్చు, పోతున్న లక్ష్యం కావచ్చు, ఇది సెక్యులర్ పార్టీగా పోతున్నది కదా ముందుకు. ఈరోజు ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది కదా. కాబట్టి స్పష్టంగా ఈ దేశంలో ఈ రెండు జాతీయ పార్టీలు ఏదో విధంగా చేసి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ చంపేయాలి. అయితే నువ్వు లేకపోతే నేను, అందుగురించే కదా ఈరోజు ఆపు తీసుకుపోయి సిసోడి అని 16 నెలలు పెట్టిరు ఉప ముఖ్యమంత్రి. ఏం సాధించిండ్రు? జీరో. అదేవిధంగా ఒక 4 నెలలు తీసుకుపోయి మన కేజ్రీవాల్ పెట్టిరు, ఏం సాధించారు? జీరో. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కవిత గారిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు, ఏం చేల్చారు? జీరో. కాబట్టి ఈరోజు మనోభావాలను మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్రనే ఈ రెండు జాతీయ పార్టీల ఆలోచన. స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్, ముంబై నుంచి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి అతని పైన దాడి చేశారు. ఒక దుండగుడు కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా ఆయన సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. ఆయన సైఫ్ అలీ ఖాన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. సో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇది ఒక సంచలనమైనటువంటి వార్తగా మనం చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. ముంబైలోని నివాసంలో కత్తితో ఒక దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ఆయన హెల్త్ బులెటిన్ మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన ఇంటికి అంటే ఎట్లా వెళ్ళారు, మరి ఆగంతకుడు ఎట్లా ప్రవేశించడమే కాకుండా కత్తితో ఏ రకంగా ఎట్లా దాడి దాకా ఎట్లా చేయగలడని ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ అనేది తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది ఆయనకి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ను ఒక దుండగుడు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచాడు, కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. సో వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి ఆయన తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో మరి హీరో ఇంట్లోకి, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఆ దుండగుడు ఎట్లా ప్రవేశించాడు? జనరల్గా ఒక పూర్తి స్థాయి భద్రత ఉంటుంది అక్కడ. మరి ఆ భద్రతను ఛేదించుకొని ఎట్లా ఆ ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా అటాక్ దాకా ఎట్లా చేయగలిగాడు అనేది పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దుండగుడు ఎవరు, మరి ఆ దుండగుడు ఎందుకు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడో పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. సో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ హీరో. సో ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించినటువంటి హీరో. ఆయన అగ్రపదంలో దూసుకెళ్తున్నటువంటి హీరోల్లో ఒకరిగా చెప్పొచ్చు సైఫ్ అలీ ఖాన్ని. సో ఆ సైఫ్ అలీ ఖాన్ పైన ఆగంతకుడు దాడి చేశారు కత్తితో. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. సో ఎంత తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు, మరి ప్రస్తుతం చికిత్స ఎట్లా సాగుతుంది, ఆయన హెల్త్ ఎట్లా ఉందనేది కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మరి మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం, అది ముంబైలోని నివాసం, సైఫ్ అలీ ఖాన్ నివాసం. ఆ సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఆగంతకుడు ఎట్లా చుచ్చుకెళ్ళాడు, ఎట్లా దాడి చేశాడో పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాడికి గల కారణాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ను ఒక వ్యక్తి వెళ్ళడం, సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చొరబడి ఆగంతకుడు ఆయన పైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. వెంటనే ఆయన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. మనం కింద విజువల్లో చూస్తున్నాం, అది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నటువంటి లీలావతి ఆసుపత్రి. ఇందాక మనం నివాసం అనుకున్నాం, బట్ నివాసం కాదు, అది లీలావతి ఆసుపత్రి. ఆ లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స జరుగుతోంది. మరి ఆగంతకుడు ఎందుకు సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ చేశాడు, ఎందుకు దాడి చేశాడు ఆ దుండగుడు అనేది పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జనరల్గా ఒక పెద్ద హీరో కాబట్టి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ ఉంటుంది, భద్రత అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళడం అనేది అంత ఈజీ అయిన విషయం కూడా కాదు. సో మరి అన్ని భద్రతా వలయాల్ని దాటుకొని ఆగంతకుడు ఎట్లా వెళ్ళాడు, వెళ్ళినటువంటి అతను సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఎట్లా చేశాడనేది అర్థం కాని పరిస్థితి. సో దానికి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. సో సైఫ్ అలీ ఖాన్ ఈ దాడిలో తీవ్రంగానే గాయపడ్డారని, గాయపడ్డటువంటి ఆయన్ని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. సో ప్రస్తుతం అయితే లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సో ఆయన అయితే కోలుకోవాలనేది అందరం కోరుకుందాం. సో అదే ముంబై నుంచి మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్. సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కత్తితో ఆగంతకుడు వెళ్ళి దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అయితే ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఎనీవే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అండ్ ఫోన్ లైన్లో మాట్లాడినటువంటి వి ప్రకాష్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు.